అనేటువంటిది చాలా గణనీయంగా తగ్గింది. అంటే రైతులు, మీరు చెరుకు రైతులు తీసుకోండి, చెరుకు రైతులు కూడా బాగా చాలా చోట్ల చెరుకు పండించే రైతులు ఉన్నారు. చెరుకు రైతులు మీకు చూస్తున్నట్టయితే ఆ చెరుకు సేకరణ అనేటువంటిది ఒకప్పుడు 90 లక్షల మెట్రిక్ టన్నుల నుండి ఇప్పుడు 20 లక్షల మెట్రిక్ టన్నులు పడిపోయింది. అంత డ్రాస్టిక్గా ఉంది. ఎందుకు? ఆ చెరుకు రైతులకు సంబంధించినటువంటిది చిన్న చిన్న ఒక 200 కోట్లు ఇస్తే వాళ్ళకి బకాయిలు కానివ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి. అట్లాగా మీరు ఇప్పుడే మీరు చెప్పారు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అంటున్నారు కదా. మైనార్టీల్లో చాలామందికి అపోహ ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కలిసింది కాబట్టి మైనార్టీలు దూరం అవుతారు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ మైనార్టీలకి రావాల్సినటువంటి లబ్ధి, ఇంతకుముందు విదేశీ విద్య ఉండేది వాళ్ళకి. విదేశాలకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి విదేశీ విద్య. అదేవిధంగా వాళ్ళ హౌస్ కడతానన్నారు, ఇప్పటి వరకు అసలు ఒకటి కూడా కట్టలేదు. అదేవిధంగా మీకు ఇంతకుముందు దుల్హన్ పథకం అని ఉండేది, దుల్హన్ పథకం రంజాన్ తోఫా ఉండేది. అంటే నేను అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నప్పుడు గతంలో ఉన్నటువంటి వర్గాల కంటే ఇంకా ఎక్కువ మంది వర్గాలు ఆ పార్టీకి ఓటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ చూస్తుంటే అన్ని వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులండి, యువతకి ఏం చేశాడు ఆయన? యువతకి ఉద్యోగాలు ఏమైనా కల్పించారా అంటే సరైనటువంటి సమాధానం లేదు. అంటే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. ఉద్యోగాల కల్పన లేదు, పెట్టుబడులు లేవు. పెట్టుబడుల్లో మనకి 13వ ర్యాంకు, అంటే 16,600 కోట్లు ఏది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే. అది మహారాష్ట్ర, మీకు కర్ణాటక ఇవి చూస్తే అది ఒక్కొక్కటి 4 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు, 3.8 లక్షల కోట్లు. ఇట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందంటే 16,000 కోట్లు ఉంది. ఇక్కడ మన తెలంగాణ చూస్తే 50,000 కోట్లు ఉంది. అంటే ఎందుకు ఇదంతా ఈ పారామీటర్స్ అన్ని? ఎందుకంటే మీకు ఇక్కడ ఉద్యోగ కల్పన లేదండి. ఉద్యోగ కల్పన లేకపోగా ప్రైవేటు రంగంలో లేదు, మామూలుగా ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగ కల్పన లేదు. సో ఈ విధంగా పేదలకి ఏదో 3,000 రూపాయలు ఈ మధ్య కాలంలో ఆయన ఇస్తున్నాడు పెన్షన్, కానీ పేదల నీడ్స్ ఏమైనా అడ్రస్ చేస్తున్నాడా? అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారు అంటే పాఠశాలను అద్భుతంగా నాడు నేడు దీంట్లో మొత్తం మార్చేసాము, రూపురేఖలే మారిపోయినాయి, మేక్ ఓవర్ చేస్తామంటున్నారు. నిజాం చెప్పాలంటే మీకు గురుకుల పాఠశాలలు అండి, ఇక్కడ తెలంగాణలో గురుకుల పాఠశాలలో దాదాపు 196 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఏపీలో ఒక్క గురుకుల పాఠశాల లేదు. అదేవిధంగా మీకు ఎయిడెడ్ కాలేజీలు మూసేశారు. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మీకు చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటే అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఇది నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక సైలెంట్ ఓటింగ్ జరుగుతుందండి ఈసారి. ఇప్పుడు బయటికి చెప్పరు, మేమంతా వైఎస్ఆర్సీపీకి వేస్తూ ఉంటారు, ఎందుకంటే భయం. మీకు చాలా ప్రాంతాల్లో, మీకు కొన్ని ప్రాంతాల్లో ఎట్లా ఉన్నదంటే మీకు తెలుగుదేశం సానుభూతి పరుడన్నా జనసేన సానుభూతి పరుడన్నా తీసుకెళ్లి లోపలేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసులు అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఎందుకంటే మీకు పల్నాడు ప్రాంతంలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, అట్లా కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా టెర్రరైజ్ చేస్తున్నారు అక్కడ ఓటర్స్ని. అందువల్ల ఈసారి ఓటర్లు చాలా గుంభనంగా ఉంటారు. వాళ్ళు ఏ పార్టీకి వేస్తున్నాం, వైఎస్ఆర్సీపీకి వేస్తామని కూడా చెప్పచ్చు, కానీ డెఫినెట్గా మాత్రం ఈసారి మాత్రం ఫియర్ ఫ్యాక్టర్ అనేది మాత్రం చాలా ఉంది. మీరు అన్నట్టు చాలా ఉంది, చాలా కనపడుతుంది. మామూలు ప్రజల దాకా ఎందుకు కాస్త ఓకల్స్ గా ఉండే వీళ్ళు కూడా ఎందుకు వచ్చిన గోళ్ళ అన్నట్టుగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మీకు బాధితుల మీద కేసులు పెడతారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చూసారుగా, ఇప్పుడు రాయి కేసు మైనర్ తీసుకెళ్లి పెట్టి గమ్మత్తైన వ్యవహారం అది. ఒక్క నిమిషం విక్రమ్ గారు, అందుకని నా ఫైనల్ గా నేనేమనుకుంటున్నా అంటే ఈసారి సైలెంట్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే జనాల్ని పర్సెప్షన్ మార్చడానికి ఇప్పుడు ప్రతిరోజు ఒక 2-3 వస్తున్నాయి, మొత్తం స్వీప్ చేసేస్తుంది, అది చేస్తుంది. అదేవిధంగా సాక్షి పేపర్లు ఏం చేస్తున్నారు, రాబిన్ శర్మ టీము కొలాప్స్ అయిపోయింది మా వల్ల, ఇట్లాంటి కథనాలన్నీ. ఎందుకంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏదన్నా, అది ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఈ మధ్యకాలంలో అంటున్నారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ నేను అనుకోవటం ఎవరైతే బాధితులు ఉన్నారో 5 ఏళ్లలో, వాళ్ళు యువత కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా పంటి బిగువున ఉన్నారు, వాళ్ళు తీర్పు ఇవ్వబోతున్నారు. కాబట్టి రిజల్ట్స్ వాళ్ళు అనుకున్న ఈ మధ్య ఒక స్టడీ ఏం చెప్తుందంటే సాక్షి పేపర్లో ఏ వార్త వస్తే ప్రజలు దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు.